నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈరోజు వీడియోలో అరటిపండుతో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసుకుందాము. ఇది ఐస్ క్రీమ్ యూజ్ చేయకుండా మిల్క్ షేక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతా కలిపి ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. దీనికోసం ముందుగా 2 పెద్ద అరటిపళ్ళు తీసుకున్నాను. చుక్క అరటిపళ్ళు అంటారు కదా, అవి తీసుకున్నాను. వీటిని తొక్క తీసుకొని ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత బ్లెండర్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇవి పెద్ద పెద్ద ముక్కలు వేసాను, ఎలాగూ బ్లెండ్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ మాత్రము వెనీలా ఎసెన్స్. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఏమన్నా వేరే ఫ్రూట్ ఎసెన్స్ కూడా వేసుకోండి. 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. తర్వాత రూమ్ టెంపరేచర్ ఉండే 1 కప్పుడు పాలు, అంటే 150 ml. తర్వాత పల్స్ మోడ్లో ఒక 2-3 సార్లు పల్స్ చేసుకుంటే ఇలాగా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఐస్ క్యూబ్స్, అరటిపండు ముక్కలు ఉండేట్టుగా చూసుకుంటే చాలా బాగుంటుంది. తాగేటప్పుడు తింటూ ఉంటే అవి కూడా చాలా బాగుంటుంది. ఇలాగ సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే బనానా మిల్క్ షేక్ రెడీ. ఇన్ కేస్ మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేయకపోతే చల్లటి పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఇలాగా మిల్క్ షేక్ చేసుకోవచ్చు కదా. మీకు ఎలాగ నచ్చింది అనేది ఇది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.